పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అని పక్కకు పెట్టండి. ఫస్ట్ మీ అస్తిత్వాన్ని, మీ ఊరును, మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాన్ని, మీ జీవన విధానాన్ని, మీరు చచ్చిపోయిన మీ పూర్వీకుల శవాల సాక్షి అందరు ఇక్కడనే కదా చచ్చిపోయింది మొత్తం, వాళ్ళందరి సాక్షిగా మీరందరూ ఒకటి ఉంటేనే రేపు ఇటువంటి ఇంకెవడని వచ్చేటందుకైనా కానీ సాహసం చెయ్యడు. రాజకీయాలు పార్టీల జెండాలు ఫస్ట్ ఇళ్ల సందుగల పడేయండి. ఫస్ట్ మీ బతకండి, ఫస్ట్ మనం బతుకుదాం. మీరు పార్టీలకు అతీతంగా కొట్లాడకపోతే ఇవాళ ఈ పని రాకపో. కొంతమంది వచ్చి ఇక్కడ చెప్తుంటారు, మీకు అవో ఇవో చెప్తుంటారు. ఏ స్థాయికి పోయినారంటే చదువుకున్న వాళ్ళని పిహెచ్డీ చేసి డాక్టర్లను కూడా కేసులు పెడతారు భయ్. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు ఏం చేసిండు, తప్పున్నదని చెప్పి బంద్ చేసిండు కదా, ఒత్తిడితోనే బంద్ చేసిండు కదా. మరి వీళ్ళు దానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మంచోళ్ళే కదా, మరి అంతే కదా. వాళ్ళని అనవసరంగా కుట్రలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి చదువుకున్న వాళ్ళను లేక మీ ఊర్లో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, పిహెచ్డీ చదువు అంటే అంత ఈజీ కాదు. ఇద్దరట కదా, ఇంకో డాక్టరేట్ ఎవరికో ఉన్నదట కదా. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఆయన, పిహెచ్డీ డాక్టర్ ఒక ఆయన, ఇద్దరి మీద కేసులు పెడతారు. ఇంత అన్యాయమా? ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళని ఎగేసిన వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ధర్మం, వీళ్ళు చేస్తున్న పోరాటం ధర్మం అని చెప్పిరు కదా, చెప్పిర్రా లేదా? చెప్పిరు ఇప్పుడు, అందుకే కదా బంద్ అయింది. ఇక్కడ విషవాయువులు వస్తున్నాయనే కదా బంద్ అయింది. మరి ఇప్పుడు వీళ్ళ కేసులు పెట్టిర్రు అంటే ఇప్పుడు ఈ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అంతే కదా. ఎమ్మెల్యే సాబ్తో మా గెట్టు పంచాయతీ లేదు, గూడ పంచాయతీ లేదు. కానీ ఆయన వచ్చి ఏం చెప్పిండు, నేను మా ముఖ్యమంత్రిని వచ్చి ఇక్కడ ఉండమంటాడా? ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి బాబు వచ్చి ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గాలి పీల్చుకుంటే తెలుస్తుంది మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ మనవళ్లకు, మీ మనవరాళ్లకు, మీ భార్యలకు ఆ గాలి పీల్చుకుంటే దాని రుచి ఎట్లుంటుందో తెలుస్తుంది కదా. మనం ఇబ్బంది పడుతున్నామనే కదా వాళ్ళని రమ్మన్నది, లేకపోతే మనం ఎందుకు చెప్తాం? గా హోసుకొచ్చేందుకు మేము చెప్పినాం. చెప్పుడు తప్ప చెప్పుడు తప్ప. మరి మనం ఎంత విషవాయువులు పీల్చుతున్నామో దీనిలో ఎంత ఈశం ఉన్నదో అని. ఇవాళ ఏం మంచి జరిగిందంటే కొన్ని వందల మంది శవాలు కాటపల్లికి వెళ్ళి కాటికి పోయేటోళ్లను ఇలా కాపాడిన వాళ్ళమైన అందరం కలిసి, మీ అందరి చైతన్యము